సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దుష్ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వైఎస్ఆర్సీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్, ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపైనే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు తన 4 నెలల పాలనలో వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ విధంగా లడ్డూలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. ఒక పాపం చేశారు. ఎందుకంటే తిరుమల పవిత్రతకే ఒక మచ్చ తీసుకొచ్చే మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దాని వలన ఆ పాపం వలన రాష్ట్ర ప్రజలకి ఏమీ జరగకుండా ఉండడం కోసం, ఆ స్వామిని వేడుకోవడం కోసం ఈరోజు స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోరంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్సు కళింకితమై ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఏళ్ల ప్రాశస్త్యం కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు, పాప ప్రక్షాళనకు నిదర్శనంగా ఈరోజు అన్ని గుళ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తూ ఉన్నారు మా నాయకులందరూ కూడా. ఖచ్చితంగా ఆ దేవదేవుడు ఎన్ని చూస్తూ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని మేమందరం కోరుకుంటాం. త్రిసభ్యులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి వాళ్ళలో మార్పు రావాలని ప్రార్థించడానికి ఈరోజు ఇచ్చాం. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వం పేదవాడు ఆర్తనాదాలని వినే పరిస్థితిలో లేదు. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలను అమలు చేసే దమ్ము ధైర్యం లేక వాటిని కప్పుపుచ్చుకోవడానికి ప్రతిపక్షాన్ని మీద ఒక అభాండం వేశారు. ఎందుకంటే ఈ రోజున ఊరికి అభాండాలు వేయటం కాదు, ఈరోజు నేను కోర్టును కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ఎవరైతే అభాండాలు వేసినటువంటి వాళ్ళ మీద కూడా మేము కేసులు వేయబోతా ఉన్నాం. శాంతి క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా పోవడం లేదు తిరుమలకు. ముఖ్యమంత్రి కానప్పుడు పాదయాత్ర మొదలు పెట్టకముందు తిరుమలకు పోయినాడు. పాదయాత్ర అయిపోయిన తర్వాత ముగింపు అయిపోయిన తర్వాత తిరుమలకు పోయి దర్శనం చేసుకొని వచ్చినాడు. అంతకుముందు చాలాసార్లు తిరుమల పోయినారు. అప్పుడెప్పుడు డిక్లరేషన్ అడగలేదు. లడ్డు వ్యవహారంలో తిరుమల పవిత్రతను చెడగొట్టింది కాక ఈరోజు తిరుమలలో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించేలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు.